మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణుకుతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మేయడంతో రహదారుల్లో వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు వాహనదారులు. బారెడు పొద్దెక్కినా సూర్యుడి జాడ కనిపించట్లేదు. దీంతో జనాలు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి. పాడేరు ఏజెన్సీలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అరకులో 13, చింతపల్లిలో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంచంగిపుట్టులో చలి తీవ్రతకు జనం చలిమంటల్ని ఆశ్రయిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలైపోతుంది. దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి. మన్యంలో సాయంత్రం 4 గంటల నుంచే వీధుల్లో చలిమంటలు దర్శనమిస్తున్నాయి. ఇంకోవైపు మంచు అందాల్ని ఆస్వాదించడానికి వంజంగి మేఘాల కొండకు సందర్శకుల తాకిడి పెరిగింది. గిరి శిఖరాల్ని తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు అందాల్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు చేరుకుంటున్నారు. తెల్లవారుజామున కురిసే దట్టమైన మంచుకి గిరి శిఖరాలు పాల సముద్రాన్ని తలపిస్తున్నాయి.